ఒకే కులం ఒకే ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల నుంచి అదే జరుగుతుంది. జనసేనలో తూర్పు కోనసీమ జిల్లాల నేతలకు అన్యాయం జరుగుతుందా? గోదావరి గడ్డ జనసేన అడ్డాని తొడలు కొట్టిన నాయకులు ఇప్పుడెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? బలమున్న ప్రాంతాలపై చిన్న చూపు ఎందుకు? కాపులకు ప్రాధాన్యమిస్తూ మిగిలిన కులాలపై నిర్లక్ష్యం ఎందుకు? సొంత పార్టీలోనే ఎందుకు విమర్శలు? ప్రతి జిల్లాలోనూ నామినేటెడ్ పదవుల హడావుడి, సెలబ్రేషన్స్ కనిపిస్తున్న తూర్పు గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆ జోష్ కనిపించడం లేదు. జనసేనకు ఏపీలో పట్టున్న జిల్లాలు ఇవే. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి 4 ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో జనసేనలో నుంచి మంచి జోష్ వచ్చిందనుకున్నారంతా. కానీ ఏడాది కూడా పూర్తి కాకుండానే కూటమి నాయకుల ఉత్సాహంపై నీళ్లు చల్లారు జనసేన అధినేత పవన్. పార్టీని నమ్ముకుని పార్టీ కోసమే కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నేతలకు కనీస గౌరవం దక్కడం లేదన్న ఆవేదన ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో కొత్త వారికి, పైగా ఒకే కులానికి ఒకే ప్రాంతానికి కేటాయించడం హాట్ టాపిక్గా మారింది. పార్టీ శ్రేణుల్లో దీనిపై తీవ్ర అంతర్మదనం జరుగుతోంది. ఒక రాజకీయ పార్టీ నిలదొక్కుకోవాలంటే అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలి, అన్ని సమీకరణాలు చూసుకోవాలి. అప్పుడే రాజకీయ పార్టీ 10 కాలాల పాటు మనుగడ సాధించగలుగుతుంది. అయితే జనసేన మిగిలిన రాజకీయ పార్టీల కంటే భిన్నమైనది అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరూ డబ్బుతో రాజకీయం చేయరు. అవినీతి ఆరోపణలకు చాలా వరకు తావివ్వరు. గెలిపించిన ప్రజలకు సేవకుల్లా సేవలు అందించాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలనేదే ఆ పార్టీ ఫిలాసఫీ కూడా. కష్టపడి పనిచేసే కార్యకర్తలను, నాయకుల్ని చేయాలి, వాళ్ళని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టాలనేది జనసేన పెట్టుకున్న సిద్ధాంతం. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు అందాలి. రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండాలనేది పవన్ పాలసీ. పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. దీంతో ఆ లక్ష్యాలు, ఆశయాలు పదవుల పంపకాల్లోనూ ఖచ్చితంగా అమలవుతాయన్న ఆశతో పార్టీ క్యాడర్ ఎదురు చూస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది. ఇప్పటికే పార్టీ పదవులతో పాటు అనేక కీలక నామినేటెడ్ పదవులు జనసేన పార్టీని వరించాయి. కానీ తూర్పు గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జనసేన నాయకులకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ జిల్లాలకు ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వకపోవడం క్యాడర్ని నిరుత్సాహపరుస్తోంది. జనసేన పార్టీకి బలమైన కేంద్రంగా చెప్పుకునే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కష్టపడ్డ నేతలను, కార్యకర్తలను పక్కన పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ జిల్లాలో ప్రధాన నామినేటెడ్ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం చూస్తుంటే జనసేన కూడా కుల పార్టీగా ముద్ర వేసుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. ఆ సామాజిక వర్గంలో తప్ప మరే సామాజిక వర్గంలోనూ పార్టీ కీలక నేతలు లేరా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాకినాడ జిల్లాలో కాకినాడ ఎంపీతో పాటు పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగరేసింది. తూర్పుగోదావరి జిల్లా విషయానికొస్తే రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు గెలిచారు. కోనసీమ విషయానికొస్తే రాజోలు, పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గాల్లో 2 చోట్ల జనసేన విజయం సాధించింది. అయితే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు మినహా మిగిలిన 4 ఎమ్మెల్యేలు, ఎంపీ అంతా కాపు సామాజిక వర్గం వారే. పొత్తులో భాగంగా ఇతర కులాలకిచ్చే అవకాశం లేకపోవడంతో అదే సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చారనే వాదన అప్పట్లో బలంగా వినిపించింది. దీంతో మిగిలిన సామాజిక వర్గాలు కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఒరవడి కనిపించడం విమర్శలకు ఆద్యం పోస్తోంది. ప్రభుత్వంలో జనసేన వాటాగా కొన్ని ప్రధానమైన నామినేటెడ్ పదవులు ఆ పార్టీకి లభించాయి. మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ పదవులు ఎలా కేటాయించుకున్నా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం పార్టీ పదవులు ఎవరికిచ్చారన్న అంశంపై రాజకీయ విశ్లేషకులు ఎక్కువ దృష్టి సారించారు. వాస్తవానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంతో సమానంగా బీసీ సామాజిక వర్గాలున్నాయి. కానీ ప్రధానమైన 3 కీలక పదవులను పార్టీ నాయకత్వం కాకినాడ జిల్లాకు, అందులో కాపు నేతలకే కేటాయించింది. దీనికి తోడు ఇటీవల పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలో ఆయన మంత్రి కూడా కాబోతున్నారు. పిఠాపురం బాధ్యతలు చూస్తే ఆయన కూడా కాకినాడ జిల్లా కోటా కిందికే వస్తారు. దీంతో ఒకే సామాజిక వర్గానికి పదవులు జనసేనకు మైనస్ అయ్యేలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు జనసేన పూర్తిగా మొండి చేయి చూపిందన్న అసంతృప్తి అయితే
పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకుని ఓడిపోయినా పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తూ వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎందరో ఉన్నారు. మిగిలిన పార్టీలకు విరుద్ధంగా కొత్త సిద్ధాంతాలు, కొత్త పద్ధతులతో జనసేన నడుస్తుందని భావించినా పదవుల పంపకాల్లో మాత్రం అది గాడి తప్పుతోందన్న భావన ఎక్కువ మందిలో కనిపిస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరవడం, పార్టీలో ఎప్పటినుంచో ఉన్న వారిని పట్టించుకోకపోవడంతో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నాయకులు, కేడర్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మరి అధినేత ఇకనైనా సమతుల్యత ఉండేలా చూసుకుంటారా? మిగిలిన పార్టీల మూసలోనే వెళ్లిపోతారో చూడాల్సి ఉంది.